రక్షించడానికి ప్రియులారా మన పితరుడైనటువంటి ఆదాము చేసిన అపరాధములను బట్టి పాపములను బట్టి విడుదల కలిగించి మనందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చాలని తండ్రి అయినటువంటి దేవుడి లోకానికి తన కుమారుడైనటువంటి యేసుప్రభుని లోకానికి పంపించిన్నారు. ప్రియులారా యేసుప్రభు వారి లోకమునకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ జరిగించి ఉన్నారు. ప్రియులారా మరి గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటి వారిని అనేకులను స్వస్థపరిచి ఉన్నారు. ప్రియులారా అంతేకాదు ప్రియులారా ఎవరైతే పాపంలో నలిగిపోతూ ఉన్నారో పాపంలో నుండి వారిని విడుదల కలిగించి ఆ పరలోక పట్టణానికి చేర్చాలని ప్రియులారా యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటే అనేక విషయాలు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్న మనం నశించిపోతున్న మనల్ని ప్రియులారా పాపముల నుండి, శాపముల నుండి, దుర్నీతి నుండి విడిపించడానికి ప్రభు వచ్చారు. ఆయన మాటలు విన్నటువంటి ఆనాడు ప్రియులారా ఎంతో మంది ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఆయన ఏదో విధంగా చంపాలి, ఎందుకంటే జన సమూహం అంతా ఆయన వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి ఆయన చంపాలని ఆలోచన కలిగి ప్రియులారా కుట్రలు కుతంత్రులు పన్ని మరి ఆయన్ని సిలువపై ప్రియులారా వేలాడదీశారు. సిలువపై మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచి పునరుద్ధారుడైనటువంటి యేసు మనందరికీ కూడా ప్రియులారా విమోచన దయచేశాడు. విమోచన ఆయన రాకపోతే మనం ఏ పాపంలో ఉన్నామో ఆ పాపంలోనే నశించిపోతామని ప్రియులారా ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక మనందరినీ రక్షించి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక పట్టణానికి చేర్చాలని యేసుప్రభు వారి లోకంలోకి రావడం జరిగింది. మనం ఆ పరలోక పట్టణంలో చేరాలంటే మనం ఏం చెయ్యాలి అంటే ప్రియులారా ఈ లోకంలో ఉండగా నీవేమి చేయనవసరం లేదు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, బాప్తిసం తీసుకోవాలి. నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఇదిగో మరి చెన్నయ్య గారు గాడ్ రియల్స్ మినిస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు. మరి మనకు తెలియని విషయాలు యేసు ప్రభు గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఆ విషయాలు తెలుసుకోవాలంటే మరి ఆ గాడ్ మినిస్ట్రీస్కి వెళ్ళి మీరు చెన్నయ్య గారి ద్వారా అనేక విషయాలు తెలుసుకోవాలి. బాప్తిసం తీసుకుని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే ఆ పరలోక రాజ్యం. ఇదేంటండి బాప్తిసం తీసుకోకపోతే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు ప్రియులారా. బాప్తిసం తీసుకోకపోతే ప్రియులారా నిత్య నరకాగ్నిలో పడవేయబడతాం. ఎవరైతే యేసు ప్రభు నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటారో వారు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి చేర్చబడతారు. ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఆనందము, సంతోషము ఉంటుంది ప్రియులారా. నిత్య నరకాగ్నిలో పడవేస్తే ప్రియులారా అగ్నిలో మలమలం మాడిపోతూ ఉంటాం. దయచేసి అగ్ని ఆరదు, పురుగు చావదనే మాట మనం వింటూ ఉన్నాం ప్రియులారా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించండి. తెలియని విషయాలుంటే మరి ప్రియులారా మీ అందరూ కూడా గాడ్ రియల్స్ మినిస్ట్రీస్ లోకి వెళ్ళి తెలియని విషయాలు దైవ సేవకులు చెన్నై గారి ద్వారా తెలుసుకోవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన